హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ 123. నేను మీ కళ్యాణి. సో ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి, దివాళీ వ్లాగ్. మార్నింగ్ టు నైట్ వరకు అయితే కంటిన్యూషన్ వ్లాగ్ ఉంటుంది, చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక వచ్చేసి మార్నింగ్ అయితే రెడీ అయ్యాము. ఈరోజు వచ్చేసి దివాళీ. ఈ వీడియో అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాకు అసలు టైం అనేది వీలవ్వట్లేదు. ఒక 2 or 3 వీడియోస్ మాత్రం ఓల్డ్ వీడియోస్ ఉన్నాయండి. ఇక ఫ్రెష్గా ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే రాగి జావా చేస్తున్నానండి. ఇది చాలా రోజులు అవుతుందండి పిండి ఆడించి, కానీ అలాగే ఉంటే పాడైపోతుంది అనేసి చేస్తున్నాను. రాగి ముద్ద తింటే హెల్త్ కూడా చాలా మంచిది, కానీ రాగి ముద్ద చేసినట్టయితే మా బాబు కూడా తినడు. అసలు నాకు కూడా రాగి ముద్ద ఎక్కువగా తినాలనిపించదండి. ఇక అందువల్ల ఇలా జావా చేస్తే బాగుంటుంది, తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇలా అయితే చేస్తున్నాను. ఇక జశ్వికి ఇది నేను చేసిన రోజు అయితే అసలు నాకు టాస్క్ ఉంటుంది కదండి, మామూలుగా ఉండదు. అసలు ఈ జావా కూడా తాగడు, అలాగే మాటలు చెప్తూ తాగించాలి తనకి. ఇది మాత్రం చిన్నవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం, ఐరన్, హెల్త్ బెనిఫిట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు వచ్చేసి ఈ రాగి జావ తాగించినట్టయితే బోన్స్ గట్టిపోయడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇది చేయడం కూడా ఒక 10 minutes లోపే అయిపోతుందండి. ఎసరు మరిగించుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి రాగి జావ మిక్స్ చేసుకొని అందులో కలపడమే, ఉండలు లేకుండా, అంతే. ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం కావాలనుకుంటే ఇందులో మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకొని తాగొచ్చు. ఇందులో వచ్చేసి ఎక్కువ ప్రాసెస్ అయితే నేను ఏం చూపించట్లేదండి, ఎందుకంటే ఇది చాలా ఈజీ. మన అమ్మమ్మ నానమ్మల కాలం నాటి నుంచి చేస్తున్న పద్ధతే కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రాసెస్ అయితే చూపించట్లేదు. ఇక నేనైతే ఒక గ్లాస్ అయితే కలుపుకున్నాను. ఇప్పుడే బాగా కాలిపోతుందండి, కొంచెం చల్లారాక తాగుతాను. ఇక అంతలోపు అయితే మిగతా పనులైతే చేసేస్తాను ఈ చల్లారేలోపు. సో ఈరోజు దివాళీ ఫెస్టివల్ కాబట్టి ఇప్పుడు నేనైతే దేవుడికి ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఇక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇక ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తానండి. ఇది కూడా చాలా సింపుల్గా ప్లెయిన్గా అయితే చేసేసానండి. దీంట్లో రైస్, పెసరపప్పు వేసి ఉడికించుకున్నాక, రైస్ మొత్తం మెత్తగా ఉడికిపోయాక అందులో కొంచెము బెల్లము అండ్ దానితో పాటు నువ్వులండి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. కానీ నల్ల నువ్వులు అయితే మంచిగా కనిపిస్తుందండి, కానీ నాకైతే ఇక్కడ అవైలబుల్గా లేవు, తెల్ల నువ్వులే ఉన్నాయి కాబట్టి నేను అవైతే వేసాను. ఇందులో అయితే కనిపించట్లేదు, కలిసిపోయింది మొత్తమును. ఇక నెయ్యిలో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి అందులో అయితే యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇక ప్రసాదం అయితే దేవుడికి రెడీ అయిపోయింది, పెట్టేశాను. నైటు కాస్త అన్నం మిగిలిపోయిందండి, అదైతే అన్నం మిగిలిపోతే పాడేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇక దాంతో ఏదో ఒకటి ఇలా చేసేస్తుంటాను అప్పుడప్పుడు. ఇక రైస్ మొత్తం మనం మంచిగా కలిపేసుకొని దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం బటర్ కూడా వేసానండి. మనకేమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటే అవి వేసుకోవాలి. ధనియాల పొడి మాత్రం వేసుకోవద్దండి, ఫ్లేవర్ అనేది మొత్తం మారిపోతుంది. పచ్చిమిర్చి వేసినట్టయితే మనకు అక్కడక్కడ నంచుకొని తినడానికి బాగుంటుంది కారం కారంగా. ఇక ఇది బాగా హై ఫ్లేమ్లో అయితే బాగా వేయించుకోవాలండి. మొత్తం ఇలా చూడండి, వీడియోలో చూస్తున్నట్టుగా బాగా పొగలైతే రావాలి, అలా అయితే అన్నం బాగా టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక ఈవినింగ్ వచ్చేసి ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాము. ఇక నేనైతే ఇంట్లో ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకొని దేవుడి దగ్గర కూడా దీపాలు అయితే పెట్టేశానండి. ఇక్కడ బాల్కనీలో కూడా పెట్టేశాను. సో మేము లాస్ట్ టైం దివాళీకి అయితే ఇంటి దగ్గర ఉన్నామండి, ఇంకా ఈ దివాళీకి అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. లాస్ట్ టైం దివాళీ సెలబ్రేషన్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, అది కూడా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి. ట్రైపాడ్ లేక ఇన్ని రోజులు నా అవస్థలు అయితే మామూలుగా లేవండి. అసలు వీడియో ఎవరు షూట్ చేసే వాళ్ళు లేరు. మా వారు మార్నింగ్ లేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇక జశ్విక్ కూడా తీయడానికి రాదు, ఎలాగోలో కెమెరా పెట్టుకోవడానికి కూడా రాదు కదండి, చిన్న బాబు కదా. ఇక కెమెరా మొత్తం షేక్ చేస్తుంటాడు అటు ఇటు, వీడియో సరిగా క్లియర్గా క్లారిటీగా అయితే ఉండదు. సో అందువల్ల ట్రైపాడ్ అయితే తెచ్చుకున్నానండి. దాని రివ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇక ఎలాగో ట్రైపాడ్ తెచ్చుకున్నాను కాబట్టి వీడియో నా అంతకు నేను సెల్ఫ్గా తీసుకోవడానికైతే యూజ్ అవుతుంది, ఎవరి హెల్ప్ లేకుండా. కాబట్టి ఇక నుంచైనా వీడియోలు బాగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక ఈవినింగ్ వచ్చేసి మొత్తం దీపాలు అయితే పెట్టేశానండి. ఇక్కడ మా సెక్టార్లో వచ్చేసి చాలామంది బయటకు వచ్చి క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. ఇక జశ్విక్ వాళ్ళ డాడీ అయితే ఇద్దరు వెళ్ళారు, నేనైతే ఇక్కడ బాల్కనీలో ఉన్నానండి, కిందికి అయితే అస్సలు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ క్రాకర్స్ స్మెల్కి అయితే నాకు బాగా హెడేక్ వస్తుందండి, ఆ సౌండ్ కూడా అస్సలు నాకు పడదు.
ఇక అందువల్ల వాళ్ళనే వెళ్ళమని చెప్పాను. ఇక ఇంట్లో వచ్చేసి దేవుడి దగ్గర కొన్ని క్రాకర్స్ అయితే కాల్చాము. ఇక మిగతా క్రాకర్స్ వచ్చేసి కిందికైతే తీసుకొని వెళ్ళి పేలుస్తున్నారు. ఇక ఈ క్రాకర్స్ అయితే సౌండ్ మామూలుగా లేదండి. రోడ్డు మొత్తం ఫుల్ నిండిపోయాయి క్రాకర్స్తో. ఇక లైట్స్ కూడా ప్రతి ఇంటికైతే లైట్స్ అయితే అందరూ పెట్టేసుకున్నారండి. నార్త్ సైడ్ దివాళీ సెలబ్రేషన్స్ అయితే భలే చేస్తారండి, బాగుంటుంది. చూడండి మొత్తం కలర్ఫుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి వ్యూ చూడడానికి. జషు నేను ఇస్తుందా? సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుందండి దివాళీ రోజు. ఇక మా వారికి అన్నం వద్దన్నారు. ఇక సరే లైట్గా ఉంటుంది అనేసి ఇక 2 దోశలు అయితే వేసిచ్చాను. ఇక జస్విక్ కూడా దోశలు తినిపించేసి పడుకోబెట్టాలి. ఇక ఈరోజు మొత్తం ఇల్లంతా హడావిడిగా ఉందండి. మొత్తం మెస్సీగా కూడా ఉంది. సో డిన్నర్ అయ్యాక నేను కూడా తినేసి ఇక మొత్తం అంతా కంప్లీట్ చేసుకోవాలండి పనులన్నీ వచ్చేసి. ఇక ఇక్కడ పనులు అక్కడే వదిలేస్తే మార్నింగ్ చిరాగ్గా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇక నైట్ అంట్లు తోమేసుకొని మొత్తం వంట కట్టంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఏ రూమ్స్ ఎలా ఉన్నా సరే కానీ కిచెన్ మాత్రం నైట్ అయితే క్లీన్ చేసుకుంటాను. మిగతాయి మొత్తం మార్నింగ్ చేసుకుంటానండి. ఎందుకంటే మనం లేవగానే ఫస్ట్ వెళ్ళేది కిచెన్లోకి కాబట్టి మనకు కిచెన్ చూడగానే కొంచెం బాగుండాలి, ఫ్రెష్ ఫీలింగ్ రావాలి. కాబట్టి ఇక నేనైతే ఇప్పుడు నైట్ ఇవన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. జస్విక్ వచ్చేసి ఆఫ్టర్నూన్ పడుకోలేదండి. ఇక ఇప్పుడు పడుకుంటాడు త్వరగా. కొంచెం వేడివేడిగా తినబెట్టేసి పడుకోబెడతాను. సో ఇదండి మా దివాళీ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే అక్కడక్కడ షార్ట్గా అయితే షూట్ చేశాను. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.